నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం. ఫిబ్రవరి 8 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. ప్రభుత్వం సామాజిక న్యాయం సమానత్వం కోసం పనిచేస్తుందన్న గవర్నర్. సంపత్ నగర్ లో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన మేయర్ కావటి మనోహర్ నాయుడు. 1,20,00,000 రూపాయలతో బీటీ రోడ్డును ఈ నెలాఖరికి పూర్తి చేస్తామని వెల్లడి. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. అమరావతి రైతుల ఆందోళనకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసిన ఎంపీ గల్లా జయదేవ్. వెలగపూడి అసెంబ్లీ ఓట్ ఆన్ అకౌంట్ సమావేశాలు ప్రారంభం. ఫైర్ స్టేషన్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ర్యాలీ నిర్వహించిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఫిబ్రవరి 8 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఫిబ్రవరి 8 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని నిర్ణయించారు. సీఎం జగన్తో పాటు మంత్రులు బుగ్గన, పెద్దిరెడ్డి, జోగి రమేష్, శ్రీకాంత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 7న ప్రభుత్వం అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. అయితే బీఏసీ సమావేశాన్ని టీడీపీ బాయ్కాట్ చేసింది. అసెంబ్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. తమ ప్రభుత్వం సామాజిక న్యాయం సమానత్వం కోసం పనిచేస్తుందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. అసెంబ్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో విద్యా సంస్కరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు. పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది జూన్ నుంచి ఐబీ విధానం 1వ తరగతి నుంచి అమలవుతుందన్నారు. నాడు నేడు ద్వారా వైద్య రంగంలో పెను మార్పులు తీసుకొచ్చినట్లు గవర్నర్ తమ ప్రసంగంలో తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మహిళల ఆర్థిక అభ్యున్నతికి ప్రత్యేక కృషి చేయడం జరిగిందన్నారు. సంక్షేమ ఫలాలను డీబీటీ ద్వారా నేరుగా లబ్దిదారుల అకౌంట్లో జమ చేసి అవినీతికి తావు లేకుండా చేశామన్నారు. పేదలందరికీ ఇళ్ల పథకం కింద 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. And provide adequate infrastructure in 56,703 institutions, which includes government schools, welfare hostels and junior colleges in 3 phases. The modernization and infrastructure development works have been completed in all 15,715 government schools in phase 1, and works have been taken up in 22,344 schools in phase 2. So far, rupees 7,163 crore has been expended under Nadu Nedu. Modernization of the balanced schools will be taken up in the next phase. Family doctor scheme, doctor program, PHCs were reorganized to ensure 2 PHCs in each mandal or 1 PHC and 1 CHC. This is a new chapter in preventive care. Each PHC is provided with 2 doctors and 12 other paramedical staff to ensure better quality of preventive health care. శ్రీనివాసరావుపేటలో సెకండ్ ఫేజ్ బీటీ రోడ్డు నిర్మాణానికి మేయర్ కావటి మనోహర్ నాయుడు శంకుస్థాపన చేశారు. శ్రీనివాసరావుపేట రామనామ క్షేత్రం నుండి శ్మశాన వాటిక వరకు 1,20,00,000 రూపాయలతో బీటీ రోడ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రోడ్డు నిర్మాణ పనులకు మేయర్ కావటి మనోహర్ నాయుడు స్థానిక కార్పొరేటర్లతో కలిసి శంకుస్థాపన చేశారు. బీటీ రోడ్ నిర్మాణాన్ని నెలాఖరు నాటికి పూర్తి చేయడంతో పాటు శ్మశాన వాటిక అభివృద్ధి 5 కోట్ల రూపాయలతో అంచనాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. 3.5 కోట్ల రూపాయలతో బస్టాండ్ నుండి గాంధీ బొమ్మ వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు మేయర్ తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు గేదెల రమేష్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 1,20,00,000 రూపాయలతో ఈరోజు
ఈ యొక్క రోడ్డుకి శంకుస్థాపన చేశాం. మరి గతంలో అక్కడక్కడ కొంత ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయి. ఆ ఎంక్రోచ్మెంట్లు కూడా స్థానిక పెద్దలందరితో కూడా మాట్లాడి ఆ ఎంక్రోచ్మెంట్లు కూడా తొలగించడం కూడా జరిగింది. ఇప్పుడు బీటీ రోడ్డు ఈ శ్మశానం వరకు కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అంచనాలు తయారు చేశాం. టెండర్ ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది. మరి 15-20 రోజుల్లో కూడా ఈ రోడ్డు మొదలుపెట్టేసి ఈ నెలాఖరికల్లా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నందివేలుగు రోడ్లో కూడా మరి బస్టాండ్ దగ్గర నుంచి మరి ఈ యొక్క పాత గుంటూరు కూర్చున్న గాంధీ బొమ్మ దగ్గర కట్టేటువంటి ఫ్లైఓవర్ వరకు కూడా మరి 3 కోట్ల రూపాయల నిధులతో బీటీ రోడ్డుకి ఈరోజే శంకుస్థాపన కార్యక్రమం కూడా చేశాం. మరి దానికి మరి నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ కమిషనర్ గారు కానీ అందరం కూడా మరి శంకుస్థాపన చేశాం. కోట్ల రూపాయలతో కనీసం సుమారుగా ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాలకు గాను సుమారుగా 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అదే పరిధిలో ఈరోజు ఆరగ్రహారం కానించి లాల్పురం రోడ్డు దాకా 3 విడతలుగా ఈ కనీసం 6 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మించడం జరుగుతూ ఉంది. అందులో ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ ఇప్పుడు 1,20,00,000 రూపాయలతో అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా సరే ఈ వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లో అభివృద్ధి ధ్యేయంగా మేయర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇప్పుడు వరకు ఈ 2 టౌన్లో 250 కోట్ల రూపాయల వర్క్ చేయడం జరిగింది. ఇంకా అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేస్తా ఉన్నాం. ఎలక్షన్ రాబోతూ ఉంది కాబట్టి వేగవంతంగా పనులు అయిపోయే ఎలక్షన్ లోపే రోడ్లన్నీ పూర్తయ్యే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కోరారు. పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గల్లా మాట్లాడారు. ఈ సందర్భంగా ఇదే తన చివరి ప్రసంగమని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. అమరావతి రైతుల ఆందోళనలకు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఎంపీగా తనకు అవకాశం కల్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కొంత విరామం తర్వాత తిరిగి రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన ఆయన దేశాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న వ్యాపారవేత్తలపై రాజకీయ వేధింపులు ఆపాలని సూచించారు. My group of companies is providing jobs to about 17,000 people and undertaking various welfare measures for them and their family members. So I serve the country in a different form, sir, and I'm sure this House and the people of my state will appreciate my decision. Before I start my observations on the President's address, I would like to take the opportunity to first thank our party President Sri Nara Chandrababu Naidu Garu, who has allowed me to be part of this House twice. And I admit that I have learned a lot from him, and he has guided me during my tenure and difficult times. I also would like to thank the Honourable Speaker and all the chairmen for their help, cooperation and guidance in this House. I also express my gratitude to the officials of the Lok Sabha Secretariat who are always ready to help the members. I particularly thank and wish to place on record my admiration for the reporters sitting at the table who record and report our speeches verbatim. When I read my speech the next day, I could not stop appreciating the flawless speech that has reached me. So I also thank them, sir. వెలగపూడి అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే ముందు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చిన్నరాజప్ప, రామానాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్ బచావో ఆధ్వర్యంలో ఈవీఎంలు వద్దు బ్యాలెట్ ముద్దు పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరగాలంటే ఈవీఎంలు రద్దు చేయాలని భారత్ బచావో నేతలు డిమాండ్ చేశారు. ఈవీఎంల రద్దు కోరుతూ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు భారత్ బచావో కృష్ణా, గుంటూరు జిల్లాల ఆర్గనైజింగ్ సెక్రటరీ కోలా నవజోత్ తెలిపారు. ఈవీఎంలు రద్దు చేయాలని సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
రాజ్యాంగం ప్రజలకిచ్చిన ఓటు హక్కును పరిరక్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని ఆయన కోరారు. ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే ఈవీఎంలు రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి విజ్ఞాపనలు చేసినట్లు ఆయన చెప్పారు. ఈవీఎంల ద్వారా ట్యాంపరింగ్ జరుగుతుందని, ఈ నేపథ్యంలో వీటిని రద్దు చేసి బ్యాలెట్ వ్యవస్థని తీసుకురావాలని ఆయన కోరారు. ఎన్నికలే పారదర్శకంగా జరగకపోతే మనం వేసే ఓటు మనం అనుకున్న పార్టీకి, మనం వేయాలనుకున్నటువంటి పార్టీకి వేయకపోతే, అది వెళ్ళకపోతే ఇక్కడ నిజమైనటువంటి ఒక ప్రజాస్వామిక వ్యవస్థలను ఉండే ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఎట్లా ఏర్పడతాయి? కాబట్టి బేసిక్గానే ఈ ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో ఈ ఈవీఎంలు రద్దు చేసి బ్యాలెట్ పేపర్లతోటి నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ఒక రాజ్యాంగం ప్రజలకు ఇచ్చినటువంటి అందరికీ ఇచ్చినటువంటి ఒక ప్రజాస్వామిక హక్కు, ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం, ప్రభుత్వాలను ఎన్నుకోవడం అనుకునేటువంటిది. ఆ ప్రభుత్వాలనే ఈ ఈవీఎంలు ట్యాంపరింగ్ ద్వారా సరైన పద్ధతుల్లో కాకుండా అక్రమ పద్ధతుల్లో దొడ్డిదారిన ఈ రోజున అధికారంలోకి వస్తున్నారని చెప్పేసి అనుకునేటువంటిది ఈ రోజున జనం భావిస్తున్న పరిస్థితున్నది. ఎఫ్ఎంఆర్ఏ జనరల్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 7న, ఏపీ ఎంఎస్ఆర్యు జనరల్ కాన్ఫరెన్స్ సమావేశాలు ఫిబ్రవరి 9 నుంచి 11 వరకు విజయవాడలో జరగనున్నాయి. దీనికి సంబంధించిన పోస్టర్ను బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో ఆవిష్కరించారు. మందుల ధరలను నియంత్రించాలని, వైద్య పరికరాలపై జీఎస్టీ ఎత్తివేయాలని, జీడీసీలో వైద్య రంగానికి కనీసం 5% వాటా ఇవ్వడంతో పాటు తమ సమస్యలు పరిష్కరించాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. జీడీపీలో మనం వైద్య రంగానికి కనీస వాటా 5% కల్పించాలని చెప్పి చూస్తూ ఉన్నాం. అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా, యూకే కనుక మనం చూసుకుంటే వైద్య రంగానికి వాళ్ళ వాటా చాలా ఎక్కువగా ఉంటుంది, 15% నుంచి 30% వరకు ఉంటుంది. కానీ మన దేశంలో వైద్య రంగానికి వాటా కేవలం 1.5 నుంచి 2% వరకే కేటాయిస్తున్నారు. దాన్ని కనీసంగా 5% పెంచాలని చెప్పేసి మా డిమాండ్స్ ఉన్నాయి. అట్లాగే ప్రభుత్వం మెడిసిన్స్ యొక్క ధరలను పూర్తిగా నియంత్రించి తక్కువ ధరలకు మెడిసిన్స్ అందజేయాలని చెప్పేసి మా డిమాండ్స్. జీపీఆర్ఎస్ అనేటువంటి పేరుతో మన ప్రవేశీ గోప్యతను హరించి మెడికల్ రిప్రజెంటేటివ్ యొక్క ప్రాణాలను కోల్పోయేటటువంటి పరిస్థితి మనం నిత్యం చూస్తూ ఉన్నాం. ఈ రంగంలో మందుల ధరలను తగ్గించకపోయింది కాక ఒక పెనుభారాన్ని వేస్తూ ఆ రకంగా ఫార్మా రంగంలో దోపిడీకి తెరలేపుతా ఉంది ఈరోజు ప్రభుత్వాలు, ఈ యాజమాన్యాలు. సో వీటన్నిటిని వ్యతిరేకిస్తూ మనం ఈరోజు వీటన్నిటిని ఉదాహరణగా రేపు 7, 8, 9 తారీఖుల్లో మా ఎఫ్ఎంఆర్ఏ ఏదైతే ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున మనకి 3 రోజుల పాటు మహాసభలు మాగ్నేని బసవపుణ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించుకుంటాం. వెలగపూడిలోని ఫైర్ స్టేషన్ నుంచి అసెంబ్లీ వరకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీ నిర్వహించారు. బై బై జగన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. అయితే పోలీసులు బారికేడ్లు పెట్టి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కొంతసేపు వాగ్వివాదం జరిగింది. అసెంబ్లీకి వచ్చే సభ్యులను అడ్డుకునే కొత్త సాంప్రదాయంకు వైసీపీ తెరతీసిందంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు. Bye bye Jagan. APCs. Bye bye Jagan. APCs. Bye bye Jagan. APCs. Bye bye Jagan. APCs. Bye bye Jagan. Bye bye Jagan. Bye bye Jagan. Bye bye Jagan. సూర్యదేవరపేటకు చెందిన సూర్యదేవర కోటేశ్వరరావు కొనుగోలు చేసిన స్థలాన్ని బబిరిశెట్టి వెంకటరామారావు ఆక్రమించుకుని తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అగ్రికల్చర్ ఏడీగా పనిచేసి రిటైర్డ్ అయిన సూర్యదేవర కోటేశ్వరరావు 2022వ సంవత్సరంలో ఎర్రబోతుల మోహన్ రెడ్డి వద్ద 146 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. బవిరిశెట్టి వెంకట రామారావు తాము కొనుగోలు చేసిన స్థలానికి ఫేక్ బీఫామ్ ను సృష్టించినట్లు చెప్పారు. తాము నిర్మించుకున్న ప్రహరీ గోడను పడేసి స్థలాన్ని ఆక్రమించుకున్నారని, కోర్టు దీనిపై ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చినా తమపై దాడికి పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ స్పందించి వెంకట రామారావుపై చర్యలు తీసుకోవాలని కోరారు. మేము ఇచ్చిన డేట్లో అదే డేట్ను ఒరిజినల్ బీఫామ్ మేము చూపించాము అతనికి. ఇది బీఫామ్, అసలు బీఫాము, నువ్వు పెట్టిన సంతకం కూడా దొంగ సంతకం, ఆ తహసీల్దార్ సంతకం కాదు, అది నువ్వన్నీ ఫేక్ డాక్యుమెంట్ చూపిస్తున్నావు అని చెప్పేసి పోయి అడిగారు. అడిగితే నువ్వు ఎవడు అడగడానికి అసలుకి మాది స్థలం, నువ్వు ఎవడు చెప్పుకుంటావు చెప్పుకోకపోని చెప్పి ఆయన మీద దౌర్జన్యం చేశాడు. ఆయన ఏం చేశాడు, లీగల్ సర్వీస్ కోసం అని చెప్పి మా దగ్గరకు వచ్చాడు. మేమేం చేసాము, ఆయన దగ్గర ఆధారాలు మొత్తం డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని కోర్టు వారిని ఆశ్రయించాము. రెండో జూనియర్ సివిల్ జడ్జి గారు గుంటూరు వారు కోర్టు OS నెంబర్ 27/2024 నెంబర్ మీద, IA నెంబర్ 2/2020 నెంబర్ మీద 9వ తారీఖు మొన్న జనవరిలో ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చారు సూర్యదేవర కోటేశ్వరరావు గారికి అనుకూలంగా. దాంట్లో ఎటువంటి నిర్మాణాలు కానీ ఇది కానీ ఏం చేయొద్దు, ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చేంత వరకు ఎవరు చేయొద్దు అన్నారు. మొన్న 3వ తారీఖు నైటు జనసంచారం లేనప్పుడు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి ఈయన ప్రారీ గోడ కట్టుకున్న గోడ మొత్తాన్ని పగలగొట్టేసి దాంట్లో కన్స్ట్రక్షన్ చేయడానికి మొత్తం రెడీ చేసుకున్నారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిలను రాజకీయంగా ఎదుర్కోలేక వైసీపీ సోషల్ మీడియాలో నీచంగా ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నట్లు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ తెలిపారు. ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పలేక సొంత చెల్లిపైనే తమ పార్టీ సోషల్ మీడియాలో జగన్ దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. ఈ మేరకు హిమనీ సెంటర్లోని గాంధీజీ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే షర్మిల భద్రతను పెంచడంతో పాటు ఆమె అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని మస్తాన్ వలీ డిమాండ్ చేశారు. సొంత చెల్లెల మీదే ఈ విధంగా సోషల్ మీడియాలో మరి వార్తలు వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టడి చేయలేనటువంటి పరిస్థితి. మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళే ఈ విధంగా ఆవిడ వ్యక్తిగత జీవితం మీద ట్రోల్ చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి చోద్యం చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర మహిళలకు ఏమి న్యాయం చేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అందుకోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క షర్మిలమ్మ గారికి న్యాయం జరగాలి, ఆ యొక్క సోషల్ మీడియాలో జరుగుతున్న దాని మీద ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలి. మరి పని కట్టుకొని ఆవిడ ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి ఈ ప్రభుత్వాలు ఆవిడ యొక్క భద్రతను కూడా కుదింపు చేసేటటువంటి ప్రయత్నం. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఫిరంగిపురం మండలం అమీనాబాద్ కు చెందిన శకుంతల ప్రభుత్వం ఇచ్చిన సెంటు భూమిలో ఇల్లు కట్టుకుని జీవిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూమికి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా అధికారులు మాత్రం రిజిస్ట్రేషన్ చేయడం లేదని వాపోయారు. తమ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయకుండా అడ్డుకుంటున్న సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రభుత్వం ఇచ్చిన కాలనీలలో రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. పేదలకు ఇచ్చిన కాలనీలకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించి ఆస్తి హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరారు. మేము గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇష్యూ చేసినటువంటి జగనన్న కాలనీలో ఇల్లు కంప్లీట్ చేసామనండి. మా అమ్మ విడో అండి, కూలి పనులు చేసుకుంటా బీసీ వర్గానికి చెందిన వాళ్ళం అండి. గవర్నమెంట్ ఆదేశాల మేరకు గవర్నమెంట్ ఇచ్చిన లోన్ మేము సబ్సిడీలు అన్నీ తీసుకొని పూర్తి చేసామండి. మా అమ్మగారు కరెంటు బిల్లు కూడా కట్టుకొని ఇంట్లో ఉంటున్నారండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఇష్యూ ఆర్డర్లో రిజిస్ట్రేషన్కి మాకు నోటీస్ చేశారండి. అయితే మేము 2 రోజుల క్రితం మేము సచివాలయ కన్సర్న్ అఫీషియల్స్ మేము కలవటం జరిగిందండి. మేము మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుంటున్నారు, పట్టా తీసుకుంటున్నారండి. మాకు వారితో చిన్న డిస్ప్యూట్ ఉందండి, జాయింట్ ప్రాపర్టీ మీద చిన్న డిస్ప్యూట్ ఉందండి. మేము అన్ని ఓపెన్ ప్లాట్స్కి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. అయినా సరే మేము ఓపెన్ ప్లాట్స్ చేస్తున్నారు, ఇల్లు కట్టనలుగా చేస్తున్నారు. ఇల్లు కట్టుకొని ఫస్ట్ ఇల్లు కట్టి అన్ని కట్టి అప్పులు తీసుకొచ్చి మేము చేసుకుంటే మాకు రిజిస్ట్రేషన్ కాలయాపన చేస్తున్నారండి. మేము బడుగు బలహీన వర్గాలకు చెందిన వారం కాబట్టి మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. ఈ ప్రభుత్వం ఏదైతే ఇళ్ల స్థలాలు ఇచ్చిందో 100 గజాల లోపు రిజిస్ట్రేషన్ అంటుంది. దళితులు దాదాపుగా ఆ రోజు ఇచ్చిన 5 సెంట్లు 3 సెంట్లు స్థలాల్లో వాళ్ళ పూర్వీకుల నుంచి అక్కడ నివసిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆ భూముల మీద రైట్స్ కల్పించాలి. మరి ఏదైతే ఆ భూములు ఉన్నాయో ఆ భూముల మీద పూర్తి హక్కు, సంపూర్ణ హక్కు దళితులకి కల్పించాలి. ఎవరైతే పూర్వీకులు ఉన్నారో ఆ పూర్వీకుల నుండి వాళ్ళ వారసులకి ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని ప్రజా సంఘాలుగా మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. నగరంలో మొదటిసారిగా సాయి భాస్కర్ హాస్పిటల్స్ లో రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ కేర్ ద్వారా సమర్థవంతంగా నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్లు విజయవంతం చేసినట్లు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి తెలియజేశారు. అరండల్పేటలోని సాయి భాస్కర్ హాస్పిటల్స్ లో బూసిరెడ్డి నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ హాస్పిటల్లో ఫుల్లీ ఆపరేటింగ్ విధానంలో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఎక్విప్మెంట్ను ఏపీలో
ప్రప్రథమంగా అందుబాటులోకి తెచ్చామన్నారు. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఎక్విప్మెంట్ ద్వారా 150 మందికి జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు విజయవంతంగా చేశామన్నారు. ప్రీ ఆపరేటింగ్ ప్లాన్ ద్వారా ఆపరేషన్ చేయాల్సిన విధానాన్ని ఈ మిషన్ నిర్ధారిస్తుందన్నారు. మామూలు ఆపరేషన్కు అవసరమయ్యే పరికరాలు గణనీయంగా తగ్గుతాయన్నారు. తద్వారా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం తక్కువని, ఆపరేషన్లో కొన్ని స్టెప్స్ తగ్గిపోతాయన్నారు. దీంతో ఎంతో తేలిగ్గా నిమిషాల వ్యవధిలోనే జాయింట్ మార్పిడి ఆపరేషన్ చేయవచ్చన్నారు. ఈ అవకాశాన్ని అవసరమైన ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. సో మానవుడు అంటే సర్జన్గా ఇంతకుముందు ఈ రోబోట్స్ రాకముందు జనరల్గా సర్జన్ చేసే ఆపరేషన్స్ 97% యాక్యురసీగా 95 to 97% యాక్యురేట్గా నడిచేది. సర్జరీ అయిపోయిన తర్వాత మనం ఎంత యాక్యురేట్గా ఉన్నాం అనేది క్రాస్ చెక్ చేసుకునే పరిస్థితి లేదు. మా యొక్క ఎక్స్పీరియన్స్తోనే వాటిని మేము డిసైడ్ చేసేవాళ్ళం. ఈ జాయింట్ బాగుంది, ఈ జాయింట్ బాగలేదు, దీన్ని ఇంకా కొంచెం మెరుగుపరచాలి, ఆపరేషన్ థియేటర్లో తెలుస్తూ ఉండేది. కానీ టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడిన తర్వాత సర్జరీ చేసే సమయంలో సర్జరీ కంటే ముందే అంటే ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ అంటారు. ఇప్పుడు కానీ మీ కళ్ళ ముందున్నటువంటి రోబోట్ని కానీ మీరు చూసినట్లయితే దానికి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ముందే ఫీడ్ చేస్తాం. పేషెంట్ ఒక సిటీ స్కాన్ తీసి రోబోట్కి కానీ ఫీడ్ చేసినట్లయితే రోబోట్ దాన్ని దగ్గర ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక డిసైడ్ చేస్తుంది. ఈ జాయింట్కి ఈ సైజు వాడాల్సి వస్తుంది, ఈ షేప్ వాడాల్సి వస్తుంది, ఇంత పర్సంటేజ్ వాడాల్సి వస్తుంది అని చెప్తా ఉంటుంది. సర్జరీలో మానవులు చేసేటువంటి చిన్న చిన్న తప్పిదాలని అవాయిడ్ చేయడం కోసమే ఈ రోబోటిక్ సర్జరీని తీసుకొచ్చాం. వైద్యం వ్యాపారమైన పరిస్థితుల్లో పేదలకు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ వైద్యం అందించాలనే లక్ష్యంతో మహాత్మా గాంధీ సమగ్ర మానసిక చికిత్సా కేంద్రాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ ఇబ్రహీం ఖలీల్ను ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ అభినందించారు. సోమవారం నగరంలోని కొత్తపేటలో గల ఆసుపత్రిని ఆమె సందర్శించారు. ఆసుపత్రిలో గల అన్ని విభాగాలను పరిశీలించి పేదలకు అత్యున్నత వైద్యం అందించేందుకు కృషి చేయాలని కోరారు. చాలా మందికి చిన్నపిల్లలతో లేకపోతే పురుషులతో ఇళ్లలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. కొంత బాగా తాగొచ్చి అబ్యూస్ చేసే వాళ్ళు ఉంటారు. మానేద్దాం అనుకుంటారు కానీ మానలేరు. ఆ మానడానికి కూడా ఒక హెల్పింగ్ హ్యాండ్ అనేది, ఒక హెల్పింగ్ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ దొరుకుతుంది. అలాగే పిల్లల్లో ఉండే ఆటిజం లాంటివి కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన సపోర్టివ్ సిస్టమ్స్ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో నాకు ఇక్కడికి రావటం, సార్ని కలవటం, ఈ హాస్పిటల్ని చూడటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఒక మంచి సమాజం వైపు అడుగేయటానికి, నడవటానికి కావలసిన కొన్ని ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి. చాలా ముఖ్యమైన ఏర్పాట్లు ఉన్నాయి. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు బి హియర్. నేను కూడా చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అంతకుముందు మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఈ ఫెసిలిటీని మేము 21వ తారీఖు నుంచి ఇనాగ్రేషన్ చేసిన తర్వాత శ్రీ కృష్ణబాబు గారు హెల్త్ సెక్రటరీ ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఇది అందరికీ ఓపెన్గా ఉందన్నమాట. అంటే ఎవరికి వచ్చినా కానీ ఇక్కడ ఫీజులు వసూలు చేయరు. వాళ్ళకు తోచినంత వాళ్ళ సంతోషం కొద్దీ ఇస్తే మేము వాళ్ళకి కావాల్సినటువంటి హెల్ప్ మేము చేసి పెడతాము. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ హాస్పిటల్ అంటే ఈ సమాజానికి చెందిందనమాట. అంటే ప్రజలకు చెందింది, గుంటూరు జిల్లాకి చెందింది, అలాగే ఆంధ్రప్రదేశ్కి చెందింది. ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకున్నటువంటి సమస్యలు ఇక్కడ చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్ టైటిల్ యాక్ట్పై వాస్తవాలు తెలుసుకోకుండా కొందరు న్యాయవాదులు నిరసనలు చేపట్టడం బాధాకరమని వైసీపీ లీగల్ జిల్లా అధ్యక్షులు భగవాన్ అన్నారు. ఇదే అంశంపై సోమవారం నగరంలోని జిల్లా కోర్టు ఎదుట మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ లీగల్ సెల్ నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ లీగల్ రాష్ట్ర కోర్ కమిటీ మెంబర్ పోలేరు వెంకటరెడ్డి, జిల్లా అధ్యక్షులు భగవాన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోకల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యాక్టును అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని, దీనిని కేవలం ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి మాత్రమే అమలు చేస్తున్నట్లు బురద చల్లడం సరైన విధానం కాదన్నారు. ఈ అంశాన్ని కొందరు న్యాయవాదులు రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సరైన విధానం కాదన్నారు. జిల్లా కోర్టులో అందరూ న్యాయవాదులు తమ తమ విధులు నిర్వహించుకుంటున్నారని చెప్పారు. రేపు ఈ విధుల పరిష్కరణ ఏదైతే ఉందో దానికి ఒక అవగాహన లేకుండా చేస్తున్నారు. అది వేస్ట్. కానీ
ఇదంతా ఒక ఎత్తు అయితే పైకి మాత్రం బహిష్కరిస్తున్నామని చెప్తున్నారు, కానీ కోర్టు లోపలికి వెళ్ళి అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. బెయిల్ అప్లికేషన్స్ జరుగుతున్నాయి, పిటిషన్స్ వేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. ఇదంతా ఒక పొలిటికల్ రంగు తీసుకొచ్చి పొలిటికల్గా మాత్రమే బాయ్కాట్ చేస్తున్నారు, కానీ యాక్చువల్గా ప్రజలు ఎవరు కూడా ఈ విధులు బహిష్కరించట్లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా పత్రికా ముఖంగా మేము మనవి చేసుకుంటున్నాం. చట్టం మంచిదా కాదా అనేది కోర్టుకు సంబంధించి కోర్టు మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ కోర్టు దీని మీద స్టే విధించింది. దీని తర్వాత ఇంకొక బెంచ్కి వెళ్ళారు. అయినా కూడా మరి న్యాయవాదులు ఏదైతే రెవెన్యూ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడో దీనికి సంబంధించి న్యాయవాదుల యొక్క ఆలోచనని, అలాగే ఈ చట్టంలో స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచనను కూడా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి తద్వారా తీసుకున్న సలహాలు ఆ సలహాలను అమలు చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే చట్టం ఉందో చట్టం ఈ భూ సర్వే కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఈ యొక్క చట్టాన్ని అమలు చేస్తామని చెప్పినటువంటి రెవెన్యూ మంత్రి గారి యొక్క ఆలోచనల్ని పరిగణన తీసుకొని తక్షణమే న్యాయవాదులు అబద్ధపు విధుల బహిష్కరణ కార్యక్రమానికి స్వచ్ఛ చెప్పాలి దయచేసి. లేకపోతే నెక్స్ట్ 8వ తారీఖు జనరల్ బాడీ మళ్ళీ గుంటూరు భారత శిష్యుల్లో ఉంటుంది. జనరల్ బాడీకి వ్యతిరేకంగా మేమంతా కూడా విధులకు హాజరయ్యే పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలను అందజేశారు. కొల్లిపరకు చెందిన మధుసూదన శర్మ శివాలయానికి ధర్మకర్తగా ఉన్నారు. అదే గ్రామానికి చెందిన బాలచాముండేశ్వరి అనే మహిళ గుడి అభివృద్ది పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గుడికి ఎలాంటి సంబంధం లేని మహిళ 15 లక్షల రూపాయల వరకు మోసానికి పాల్పడిందని చెప్పారు. జిల్లా ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యవస్థాపక ధర్మకర్తను మా తాతల ఆస్తులు ఇచ్చిన దానికంతా మా తాతలు ఇచ్చిన ఆస్తి దానికి సుమారు 20 ఎకరాలు ఇచ్చారు. దాంట్లో విష్ణుభట్ల బాలచాముండేశ్వరి అనే ఆవిడ గుడి డెవలప్మెంట్ అని చెప్పి చందాలు వసూలు చేస్తూ పాంప్లెట్లు కొట్టి చందాలు వసూలు చేస్తూ ఏమీ చేయకుండా శుభ్రంగా హాయిగా వాడుకుంటోంది. ఈ విషయం ఏమిటని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమంటోంది. పైగా అర్చకుడి కూడా నాకు తాళాలు ఇవ్వకుండా చేసేస్తోంది. ఊళ్ళో వాళ్ళని అందరినీ ఎక్కదోసి ఊళ్ళో వాళ్ళకి ఏం సంబంధం లేదు, ఇది మా సొంతము, మా గుడి సొంతం, మా తాతలకు ఇచ్చినటువంటి ఆస్తి, దానికి స్థలం కూడా మాదేను, దాంట్లో గుడి కట్టి ఉన్నారు, ఆ గుడి కట్టింది మేమే, దానికి ఆ విధంగా చేసి నానా బాధలు పెడుతోంది. అర్చకుడు కూడా నా మాట వినకుండా చేసేస్తోంది. ఊళ్ళో వాళ్ళని రెచ్చగొట్టి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం గోబెల్ ప్రచారంలా ఉందని టీడీపీ సీనియర్ నాయకులు గోరంట్ల బొచ్చయ్య చౌదరి విమర్శించారు. అసెంబ్లీ వెలుపల రామానాయుడు, అశోక్ తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలపై గవర్నర్తో ప్రచారం చేయించుకున్నట్లు ప్రసంగం ఉందన్నారు. అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలు ఇచ్చిన వైసీపీ ఇప్పటివరకు ఎన్ని అమలు చేసిందో చెప్పలేని దుస్థితిలో ఉందని మండిపడ్డారు. ఒక గోబెల్స్ ప్రచారం, అన్ని విధాలా ఫెయిల్యూర్ అయిన ప్రభుత్వం అంకెలగాడి చేసి భూతత్వంలో చూపించడానికి ఒక ప్రయత్నం చేసింది. 36 పేజీల గవర్నర్ ప్రసంగంలో వాస్తవ పరిస్థితుల్ని చెప్పడంలో ఫెయిల్యూర్ అయింది ప్రభుత్వం. అన్ని రంగాల్లో ఫెయిల్యూర్. రాష్ట్రాన్ని అప్పుల మయంలో నెంబర్ 1 చేశారు. శాంతి భద్రతలో ఆఖరి స్థానానికి చేర్చారు. ఈ ప్రభుత్వం ఏం చేసిందని మరి ఆఖరి బడ్జెట్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు ముందు గవర్నర్ ప్రసంగంలో పోలవరానికి సంబంధించి దగా చేశారు, రాజధానికి సంబంధించి దగా చేశారు, నిరుద్యోగులకి దగా చేశారు, బడుగు బలహీన వర్గాల వారికి ఇచ్చే రాయితీలని రద్దు చేశారు, రైతులను దగా చేశారు, కేంద్ర ప్రాయోజిత పథకాలను తెచ్చి జగనన్న పేర్లేసుకొని వైఎస్ఆర్ పేర్లేసుకొని పబ్బం గడుపుకుంటా ఉన్నారు. నువ్వేం చేశావంటే సమాధానం లేదు. అప్పులమయంగా మార్చారు. అప్పుల్లో నెంబర్ 1 స్థానానికి ఈ రాష్ట్రాన్ని నెట్టారు. విద్యా వైద్య ప్రమాణాలు పడిపోయినాయి. కనీస సదుపాయాలు కల్పించడంలో ఫెయిల్యూర్ అయ్యారు. ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం అంతా కూడా ఒక తప్పుల తడక మాదిరిగా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో అబద్దాలు అసత్యాలు చెప్పి ఈ రోజు కూడా అసెంబ్లీలో సైతం
గవర్నర్ గారితో అదే అబద్దాలు అదే అసత్యాలు ఈవేళ ప్రసంగంలో చెప్పించినటువంటి పరిస్థితి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరానికి లోయకి ఎంత దూరం ఉంటుందో అదేవిధంగా వాస్తవాలకి గవర్నర్ గారి ప్రసంగానికి అంత దూరం ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామనంటే నిస్సిగ్గుగా ఈవేళ అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు ఈవేళ గవర్నర్ గారితో పలికించడం, అందులో ఏదైతే విద్య నాడు నేడు గురించి చాలా గొప్పగా మరి గవర్నర్ గారితో చెప్పించారు. కానీ వాస్తవంగా చూస్తే ఈవేళ ప్రాథమిక పాఠశాలలు నిర్వీర్యమైపోయి 4-5 తరగతుల్ని మరి క్లోజ్ అవడంతో ఈవేళ గ్రామీణ ప్రాంతాల్లో పర్టికులర్గా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు చదువుకునేటువంటి పాఠశాలలు మూతపడిపోయినటువంటి పరిస్థితి ఈవేళ గ్రామాల్లో చూస్తున్నటువంటి స్థితి. లక్ష్మీపురం మెయిన్ రోడ్ త్యాగరాజస్వామి కళావేదికగా గాయత్రి మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంగీత జగద్గురువు త్యాగబ్రహ్మ 177వ ఆరాధనా సంగీత మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 9 గంటలకు ప్రధాన కార్యదర్శి ఎంవై శేషరాణి మరియు కార్యవర్గం నిర్వహణలో తొలుత చార్టెడ్ అకౌంటెంట్ గాయత్రి రంగావగుల జ్యోతి ప్రజ్వలనతో స్థానిక ఔత్సాహిక కళాకారుల సంగీత కచేరీలు మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగాయి. ఈ సందర్భంగా శేషరాణి మాట్లాడుతూ ఆరాధనోత్సవాలు విజయవంతంగా ముగియటానికి సహకరించిన దాతలకు, అతిథులకు, సంగీతాభిమానులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి ఏవి మంగాదేవి, ఉపాధ్యక్షులు డాక్టర్ ఎం రాజేశ్వరి, మాధవపెద్ది మీనాక్షి, పాటిబండ్ల లలితాదేవి, ఉప కార్యదర్శి ఎం మాధవీకృష్ణ, కోశాధికారి ఎం విజయలక్ష్మి పర్యవేక్షించారు. ఉదయం స్థానిక విద్వాంసులు, సాయంత్రం సీనియర్ విద్వాంసుల గాత్ర కచేరీలు ఈ 3 రోజులు కూడా జరిగాయి. అత్యంత వైభవంగా జరిగాయి. త్యాగరాజ మందిరం లక్ష్మీపురంలో ఉన్నటువంటి త్యాగరాజ మందిరం ప్రాంగణంలో కళావేదిక మీద మార్చి 16, 17 తేదీల్లో సంస్థ 27వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఆ సందర్భంగా ప్రముఖ సంగీత విద్వాంసరాలు కుమారి శ్రీరంజని సంతానం గారి వారి గాత్ర కచేరీ ఉంది. 16వ తేదీ శనివారం. 17వ తేదీ వార్షికోత్సవ సభ, గౌరవ సంగీత సాహిత్య నృత్య హరికథ కళాకారులకు సత్కారాలు, సీనియర్ విద్వాంసులకు సత్కారాలు. మజ్లిసుల్ ఉలామా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఖురాన్ పోటీలు నిర్వహిస్తున్నారు. పిల్లలు 2 నెలల పాటు కష్టపడి ఖురాన్ నేర్చుకుని పోటీల్లో పాల్గొన్నారు. విజయం సాధించిన చిన్నారులకు విలువైన బహుమతులు ప్రదానం చేశారు. ఇస్లాం మతంలో ఖురాన్ నేర్చుకోవడం, బోధించడం రెండూ ఆరాధనే. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ దృష్టిలో ఖురాన్ నేర్చుకునే మరియు బోధించేవారు ఉత్తమ వ్యక్తులు. అందుకే గత 8 ఏళ్లుగా పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు ఖురాన్ బోధిస్తున్నారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 4 మహమ్మదన్ హైస్కూల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన ఉలేమాలు, ప్రజాప్రతినిధులు మరియు నాయకులు పాల్గొన్నారు. फला तनाज़उ फतफशलु व तदहब रीहुकुम, फिर उसके बाद का फस्बिरु इन्नल्लाह मअस्साबिरीन। और 5वां काम ये करना है कि सब्र इख्तियार करो, और सब्र इख्तियार करेंगे तो अल्लाह ताला तुम्हारे साथ है, इन्नल्लाह मअस्साबिरीन। इसलिए मेरे भाइयों, हमें इस वक्त जो करना है वो ये करना है कि हम जो है दुश्मन के मुकाबले में जम जाएं, अल्लाह का जिक्र खूब कसरत से करें, और उसके अलावा నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో కమిషనర్ కీర్తి స్పందన నిర్వహించారు. తొలుత కమిషనర్ గత వారం జరిగిన స్పందనలో వచ్చిన అర్జీలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్పందనకు అందే ఫిర్యాదులను, అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కారం జరిగేలా విభాగాధిపతులు, నోడల్ అధికారులు చొరవ చూపాలని అన్నారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.